హలో హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరకు లోకల్ ఛానల్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తోళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి. ఈరోజు అయితే మా అరకులో అయితే చాలా చలి ఉందండి. 2 రోజులు అసలు చెప్పడం అవసరం లేదు. మైనస్ డిగ్రీలో పడిపోయింది చలి. అందుకోసం అనేసి ఇది ఈ రకంగా నేను మంట పెడుతున్నాము ఈరోజు అయితే చూస్తున్నారు కదా. ఇవి అయితే మేము సోళ్ళు కానీ ఒలుసులు కానీ మట్టించినప్పుడు దాంట్లో మిగిలిపోయిన పొట్టు అంటే వేస్టేజ్ ఉంటాయి కదా, చూడండి. ఇది ఈ రకమైన వేస్టేజ్ తెచ్చుకొని అయితే ఈ రకంగా మంట పెట్టుకోవడానికి అయితే మేము తీసుకొని వస్తామండి. సంచులో నింపుకొని అయితే చూడండి, ఇదిగో తెచ్చుకొని అయితే పోసుకుంటాము. ఎందుకంటే అసలు చలి ఇంట్లో అంతా కూర్చొని ఉంటాం. అందుకోసం అనేసి బయట వచ్చి మాట్లాడడానికి, చుట్టుపక్కల వీధుల్లో వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడడానికి అయితే ఇలాంటివి అయితే మేము మంట అనేది వేసుకుంటాం. దానికి తోడు చలి ఒకటి ఉంటుంది అరకులో, మీకు తెలియదు ఏముంది. 2 రోజులు మరీ ఎక్కువ చలి ఉంది. అందుకోసం అనేసి ఇదిగో పొట్ట అనేది తెచ్చుకొని అయితే ఉన్నామండి. చూడండి, చూస్తున్నారు కదా. అది ఉదయం వరకు ఉంటుందండి, మంట మాత్రం ఉదయం వరకు ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి కదా. అది దానిపైనేమో గడ్డి ఉంటుంది కదా, ఎండిపోయిన గడ్డి, వేస్టేజ్ గడ్డి. అది తెచ్చుకొని రౌండ్గా పెట్టుకోవాలండి, అప్పుడు అది కాలుతుంది. లేకపోతే పొట్టు అలాగే ఉండిపోద్ది. చూడండి, సాయంకాలం వేళల్లో మా ఊరు ఎలాగుంది, చక్కగా కనిపిస్తుంది కదా. చక్కగా ఇప్పుడిప్పుడే సూర్యాస్తమం అవుతుందండి. చూడండి, చూస్తున్నారు కదా. అగ్గి అయితే పోసింది మా పెద్దమ్మ. చూడండి, అగ్గి పోసిన తర్వాత అయితే అది గాలి కొడుతుంది. దాంట్లో అయితే వాటర్ అనేది పోసుకోవాలండి. అంటే తడికి ఫాస్ట్గా కాలకుండా నెమ్మదిగా కాలాలనేసి వాటర్ వేస్తాము. చూడండి, వేస్తున్నారు కదా వాటర్. అలాగా వేసుకుంటే పుల్లు తడిసిపోయేది, నెమ్మదిగా కాలడానికి ఛాన్సెస్ ఉంటుంది. వాటర్ అందులో వేయకపోతే అది ఫాస్ట్గా కాలిపోతే ఉదయం వరకు ఉండదు మంట. అందుకోసం అనేసి వాటర్ అనేది అలా పోస్తాము. పోసిన తర్వాత అయితే అది పైన మొత్తం కాలిపోద్ది. ఆ పైన గడ్డేస్తాం కదా, అది మొత్తం కాలిపోద్ది. కాకపోతే కిందన పొట్టు ఉంటుందా, అది నెమ్మది కాలుతుంది. ఆ పొట్టులోనే మంట ఉంటుందండి. అందుకోసం అనేసి చలికి తట్టుకోలేక మామూలు అయితే ఇవైతే మంట పెట్టుకుంటామండి మేము. చూడండి, చంద్రుడు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాడు, ముక్కుపుడుగా చంద్రుడు. చూస్తారు కదండి, మంట అయితే వెలుగుతుంది. నైట్ అప్పుడైతే ఇదిగో వీధుల్లో వాళ్ళు ఇలాగ వచ్చి కూర్చొని మాట్లాడతామండి. అంటే కష్ట సుఖాలు ఉంటాయి కదా, అలాగా వచ్చి ముసలోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా వచ్చి అలా కూర్చొని మాట్లాడడానికి బాగుంటుంది ఇవైతే. అందుకోసం దానికి తోడు చలి ఒకటి ఇలా మాట్లాడతామండి మేము. మా ఊర్లో అయితే ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా, అందుకు చూపిస్తున్నాను. సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియదు, కాకపోతే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సాయంకాలం ఇలాగే కూర్చొని మాట్లాడుతుంటారండి, అది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఉదయం అయితే ఇలాగండి, ఇది చూస్తున్నారు కదా, ఫుల్ మంచు కప్పేసింది ఊర్లో అయితే. ఇలాగా లేడీస్ అయితే ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు ఉదయం పూట గిన్నెలు తోమడం, వాటర్ పట్టుకోవడం అలాంటి పనులు ఉంటాయి కాబట్టి అలా అయితే పట్టుకోవడానికి వెళ్ళారు. చూస్తున్నారా, మేమైతే ఉదయం లేవగానైతే ఈ జొన్నకాయలతో అయితే ఈ రకంగా పాప్కార్న్, ఇప్పుడు మా బజార్లో దొరుకుతాయి చూసారా, ఆ టైప్లో అయితే ఇది అగ్గిలో పెడితే ఇలాగ ఈ రకంగా పాప్కార్న్ టైప్లో వస్తాయండి. మీకు చూపిస్తాను చూడండి. ఇది మా బాబాయ్ అయితే ఆ పొట్టులో వేడి ఉంటుంది కదండి అగ్గి, దాంట్లో అయితే వేస్తే అది పాప్కార్న్ టైప్లో వస్తాయి. మీకు చూపిస్తాను. కొన్ని కాలిపోతాయి, మరీ ఎక్కువగా వేడి ఉన్నాను కదా, చూసారా ఎర్ర పేలుతున్నాయో. అదైతే చిన్నపిల్లలకైతే ఎక్కువ మంది తింటారండి. అందుకోసం అనేసి స్పెషల్గా చెప్పాలంటే చిన్నపిల్లల కోసం అంతే ఈ మంట వేస్తారు. ఉదయం పూట జొన్నకాయలు పెట్టి అక్కడ తినడానికి బాగుంటుంది కదా అనేసి. చూసారా, ఇది ఈ రకంగా అయితే చేస్తారండి. పిల్లలు అయితే మరీ వచ్చేస్తారు. చూడరా, చిన్నపిల్లల కోసమే మంట పెట్టడం. చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.